ఒక్కసారి ఈ రెండు గ్రాఫ్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకు ఈ గ్రాఫ్ చూడగానే ఏం గుర్తొస్తుందో తెలుసా? లాగ్ తో పాటు మీ జేఈ ప్రిపరేషన్ గుర్తొస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 2 వేస్ చెప్తా, అందులో మీరు ఏ వేలో ఉన్నారో చెప్పండి. ఒకవేళ ప్రిపేర్ అయితే యూ విల్ బి లైక్ దిస్, ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. ఇంకోవేళ ప్రిపేర్ అయితే యూ విల్ బి లైక్ దిస్, డిక్రీజ్ అవుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు జేఈ ప్రిపరేషన్ కి బేసిక్ ఏం చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ యూట్యూబ్ లో క్లాసెస్ విన్నాం రిపీటెడ్ గా అదే క్లాస్, అదే వన్ షాట్, అదే చాప్టర్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఉంది. అందులో టీచర్ చెప్పిన క్వశ్చన్స్ సాల్వ్ చేశా. మహా అయితే ఒక 1 ఇయర్ పీవైక్యూ సాల్వ్ చేశా. ఇక నాకు పీవైక్యూ సాల్వ్ లేదు, నేను వదిలిపెట్టాను. అలా చేస్తే పర్ఫార్మెన్స్ ఏమైతుందమ్మా? యువర్ పర్ఫార్మెన్స్ విల్ గో డౌన్, డిక్రీజ్ అవుతుంది. మరి దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ అంటే యూ షుడ్ ప్రాక్టీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి, చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాలి, ఫుల్ లెంత్ టెస్ట్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ టెస్ట్ రాయాలి. ఇలా ఎంత ఎక్కువ టెస్ట్ రాస్తే మన పర్ఫార్మెన్స్ ఇలా ఉంటది. అలా కాకుండా నేను కాలేజ్ మెటీరియల్ చేసేస్తా, క్లాస్ లో చెప్పిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా అంటే మన పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటది, ఇక్కడే ఉంటది. మరి పర్ఫార్మెన్స్ ని ఇలా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనకి వేదాంతం నుంచి ఏకలవ్య టెస్ట్ సిరీస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ ఏకలవ్య టెస్ట్ సిరీస్ లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ టెస్ట్లు సపరేట్ గా ఉంటాయి అండ్ ఆఫ్టర్ ద ఫుల్ లెంత్ టెస్ట్లు సపరేట్ గా ఉంటాయి. ఇట్స్ లైక్ మనకి జేఈలో ప్రీవియస్ గా బాగా రిపీట్ అయిన కొన్ని కాన్సెప్ట్స్, బాగా రిపీట్ అయిన కొన్ని మోడల్స్ అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి మోడల్స్ రావచ్చు, ఏ కాన్సెప్ట్స్ ని ఎలా కలపచ్చు, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ప్రిపేర్ అయిన చాప్టర్ వైజ్ టెస్ట్లు, ఫుల్ మాక్ టెస్ట్లు మనకు అన్ని ఏకలవ్య టెస్ట్ సిరీస్ లో అవైలబుల్ ఉన్నాయి. నాన్న ఏకలవ్య టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయడానికి మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. గో అండ్ పర్చేస్ ఏకలవ్య సిరీస్ అండ్ ప్రాక్టీస్ ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోండి.